కనుక్కోండి చూద్దాం. గత వారం వినిన మార్కు సువార్తలోని ప్రశ్నలకు జవాబులు. తలీతాకుమి అను మాటకు అర్థమేమి? ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నాను అని అర్థము. మార్కు సువార్త 5వ అధ్యాయము 41వ వచనము. ఎపత అనగా అర్థమేమి? ఆ మాటకు తెరువబడుమని అర్థము. మార్కు సువార్త 7వ అధ్యాయము 34వ వచనము. ఎలోయి ఎలోయి లామా సబక్తాని అనగా అర్థమేమి? నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివని అర్థము. మార్కు సువార్త 15వ అధ్యాయము 34వ వచనము. కనుక్కోండి చూద్దాం. ఈరోజు లూకా సువార్తలోని ప్రశ్నలు. సిద్ధంగున్నారా? మొదటి ప్రశ్న, ఇంటింటికి తిరగవద్దు. ఇంటింటికి తిరగవద్దు అన్నమాట లూకా సువార్తలో ఏ అధ్యాయము ఏ వచనములో ఉన్నది? ఇంటింటికి తిరగవద్దు అన్నమాట ఎక్కడ ఉన్నది? రెండో ప్రశ్న, దేవుడు మీ హృదయములను ఎరుగును. దేవుడు మీ హృదయములను ఎరుగును అన్నమాట ఈ లూకా సువార్తలో ఏ అధ్యాయము ఏ వచనములో ఉన్నది? దేవుడు మీ హృదయములను ఎరుగును అన్నమాట ఎక్కడ ఉన్నది? మూడో ప్రశ్న, మన హృదయము మనలో మండుచుండలేదా? మన హృదయము మనలో మండుచుండలేదా అని ఈ లూకా సువార్తలో ఏ అధ్యాయము ఏ వచనములో ఉన్నది? మన హృదయము మనలో మండుచుండలేదా అని ఎక్కడ ఉన్నది? ఈ ప్రశ్నలకు జవాబులను రెఫరెన్సులతో పాటు రాసి ఈ చిరునామాకు మాత్రమే పంపించండి. కల్వరీ చర్చ్, పోస్ట్ బ్యాగ్ 8265, న్యూ కాలనీ రోడ్, వేళచ్చేరి, చెన్నై 42. మీరు రాసిన జవాబులన్నీ పరిశీలిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని గొప్ప బైబిల్ పరిజ్ఞానంతో నింపాలని, ఆయన ఆశీస్సులు మీరు పొందాలని మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. క్రమం తప్పకుండా ప్రతి వారం ఒక గ్రంథాన్ని చదివి అందులోని ఈ ప్రశ్నలకు జవాబులను రాసి ప్రభు ఇచ్చే దీవెనలను పొందండి.